సరే ఏది పక్కన పెట్టినా మనకి రాష్ట్ర ప్రజల క్షేమంగా ఉండడం, వాళ్ళు లబ్ధి పొందడమే ఎవరికైనా అవసరం. సో ప్రజలు సంతోషంగా ఉండాలి. అక్కడ ఫైనల్ మోటో అది. అయితే ఇక్కడ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది అని ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు. మీరంటాం కూడా కూటమి నేతలు అప్పులు చేసేస్తున్నారు. సో రాష్ట్రం ఆల్రెడీ లోటు బడ్జెట్‌లో ఉందంటున్నారు. మరి అసలు ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? ఇంత అప్పుల్లో ఉంటే ఏపీ ముందుకు ఎలా ఎళ్తది? అమరావతి పరిస్థితి ఏంటి? ఏంటి? ఏం లేదు, రేపు జగన్ గారు వచ్చినాక ఈ అప్పులకు వడ్డీలు అసలు కట్టి కట్టడం అంతే. చేయగలిగింది ఏం లేదు. మరి ఏముంటుంది చెప్పండి మీరు? ఇప్పుడు ఈ ప్రభుత్వం అప్పులు తెస్తే నెక్స్ట్ ప్రభుత్వం కట్టాల్సిందే కదా. అప్పులు తీసుకోవడాన్ని ఎవరు తప్పనరండి. లిమిట్ ప్రకారం మనం అప్పులు చేసే రైట్ మనకు ఉంది. లిమిట్ దాటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి అప్పులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య జగన్ గారి ప్రభుత్వానికి కోత వేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో చేసిన దానికి ఇప్పుడే మన కేంద్రం ప్రకటించింది ఆల్రెడీ 20,000 కోట్లు నెక్స్ట్ కట్ చేస్తున్నాం అని చెప్పి. అంటే ఏం చేస్తున్నారు అప్పులు చేసి అనేది? ఒకటి, గ్రామంలో ఎక్కడ అభివృద్ధి కనపట్ల, ఎక్కడ రోడ్లు వేసిన పరిస్థితులు కనపట్ల, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సో ఎక్కడ రోడ్లు బాగుపరిచిన పరిస్థితి లేదు. ఒక కొత్త బిల్డింగ్ కట్టారంటే అది గట్ల. ఏదైతే స్కూళ్ళకు సంబంధించి చూస్తే జగన్ గారు ఉన్నప్పుడు 38,000 స్కూళ్ళకి కోట్లాది రూపాయలు పెట్టి కడితే వీళ్ళు ఈ స్కూళ్ళకి సంబంధించి మొత్తం 7 లక్షలు ఖర్చు పెట్టారంట. 7 లక్షలు 2 సంవత్సరాల్లో. ఏది ఎంటైర్ రాష్ట్రం మొత్తం మీద అన్ని స్కూళ్ళు కలిపి వాళ్ళు కనీసం మీకు అది లెక్క ఉంటుంది. 7 లక్షలు ఖర్చు పెట్టారంటే ఎంత దారుణం చూడండి. అంటే వీళ్ళకి అసలు లెక్క జమా లేదు. ఇప్పుడు కోట్లాది రూపాయలు కదా మనం ఖర్చు పెట్టాలి. ఇక్కడ మన ఆర్టీఐ నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇక్కడ ఒకసారి మీరు డేటెడ్ ఆన్ 8/1/2026 ప్రకారం మొన్న దాన్ని చూస్తే ప్లీజ్ ఫర్నిష్ ద డిస్ట్రిక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ టేకెన్ అప్ అండర్ ద నాడు నేడు ప్రోగ్రామ్ ఫ్రమ్ 2019-24 అని అక్కడ స్కూళ్ళు చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జూన్లో అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టినటువంటిది చూస్తే ఒక్క నిమిషం, ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో 310 స్కూళ్ళకు సంబంధించి 1,92,073 రూపాయలు ఖర్చు పెట్టారు. చిత్తూరు జిల్లాలో ఒక స్కూల్కి 0, ఏలూరులో 2 స్కూళ్ళని తీసుకున్నారంటే ₹1 ఖర్చు పెట్టలేదు. గుంటూరులో 2 స్కూల్ని తీసుకుంటే ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. కాకినాడలో ఒక స్కూల్ని తీసుకుంటే ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. కోనసీమలో ఒక స్కూల్ని తీసుకున్నారు, అక్కడ మాత్రం 6,05,160 ఖర్చు పెట్టారు. శ్రీకాకుళంలో 3 స్కూల్ తీసుకుంటే 0, మొత్తంగా 320 స్కూల్స్లో 7,97,233 ఖర్చు పెట్టారు 2 సంవత్సరాల్లో నాడు నేడులో. అది కూడా 2 స్కూల్స్కి వాళ్ళు ఖర్చు పెట్టింది. మరి జగన్ గారు 38,000 స్కూల్ను బాగు చేస్తే దాదాపు 8,000 కోట్లు మొదటి దశ 3,000 కోట్లు, రెండో దశ 8,000 కోట్లు, మొత్తం 11,000 కోట్లు జగన్ గారు ఖర్చు పెడితే నాడు నేడు ప్రోగ్రాంలో వీళ్ళు 7 లక్షలు ఖర్చు పెట్టారు. అదేంటండి అక్కడ నిర్మాణం కోసం, డిజైన్ కోసం 100 కోట్లు, అన్నిటికీ 100 కోట్లలో చెప్పాను కదా. ఏంటండి? ఇప్పుడు 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి కాంట్రాక్ట్ 60 కోట్లు, ఒక స్కూల్ ఖర్చు పెట్టడానికి, ఒక స్కూల్లో మాత్రం ₹1 కూడా ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు. మరి దీనికి మినిస్టర్ ఎవరంటే సకల శాఖల విధ్వంస మంత్రి, నా దుడ్లు నా ఇష్టం మంత్రి ఎవరు, నారా లోకేష్ గారు. ఆయన ఏమంటాడు, 99% నా ఇష్టం అండి, ఎవరికి కావాలంటే ఎంత కావాలంటే ఇచ్చుకుంటా అంటున్నాడు భూములు. ఏంది ఇలా తాత ఏమన్నా ఖర్జూరం నాయుడు సంపాదించిన డబ్బులా, లేదంటే ఇలా నాన్న ఏమన్నా చంద్రబాబు నాయుడు సంపాదించిన డబ్బులు ఇస్తున్నాడా? ఎవరు డబ్బులు ఇస్తున్నారు? రాష్ట్ర ఖజానా 99 పైసలకు నా ఇష్టం అండి, నేను లుల్లు గాడికి ఇచ్చుకుంటా, ఉర్ఫా గాలికి ఇచ్చుకుంటా మీకేంది అంటున్నాడు. దీన్ని ఏమంటారు? దీనికి గరికపాటికి ఆయన బలుపు మాటలకి ఈయన అహంకారం మాటలకి రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. సో వీళ్ళు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అనేది క్లియర్గా కనపడింది. అప్పులు చేసి అభివృద్ధి చేస్తే ఎవడో కాదండు, అడ్డగోలుగా కాంట్రాక్టులు దోచిపెట్టడానికి అప్పు చేసేటండి. ప్రజలకు తెలుసు, కానీ ప్రజలు బయటకు వచ్చి చెప్తే రెడ్ బుక్ ఉపయోగిస్తారు, వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. అందుకని చెప్పేంటి, ప్రజలు కూడా సమయం వచ్చినప్పుడు ఓటు రూపంలో బుద్ధి చెప్తారు వీళ్ళకి. అందుకనే వెయిట్ చూడాల్సిందే మనం. రైట్ అండి, ఖచ్చితంగా అండి.